దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామండి. ఆదికాండ గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని నాకు మాకందరికీ మీరు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కొద్ది సమయం మీ సన్నిధిలో మీ మాటలు వినబోతూ ఉండగా మీ సహాయం అందించండి. వింటున్న మీ బిడ్డలకు వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మంచి మనస్సులను ప్రసాదించండి. నిష్ప్రయోజకుడిగా నిలవబడినటువంటి నాకు కూడా నాయన మీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. దేవుని యొక్క వాక్య భాగాలను మనం పరిశీలన చేయగలిగితే ఆదికాండ గ్రంథం 20వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ అబ్రహాము గారు, అబీమెలెకు, అదేవిధంగా శారమ్మ గారు కనపడుతూ ఉంటారు. ఈ సందర్భంలో అబ్రహాము గారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు లేఖనాల్లో ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉందండి. ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించబోతున్నటువంటి అంశ భాగం ఏంటంటే, ప్రార్థనకు ఉన్న శక్తి ఏంటో ఈ రాత్రి మనం తెలుసుకోవాలండి. ప్రార్థనకు ఉన్న శక్తి. ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. ప్రార్థనకు ఎంత శక్తి ఉందో భక్తులు చేసిన ప్రార్థన ద్వారా, భక్తులకు దేవుడిచ్చిన జవాబు ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుందండి. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా ప్రార్థన చేశారు, వారికి దేవుడు జవాబులు ఇచ్చారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భం కూడా అబ్రహాము గారి గురించి అండి. అబ్రహాము గారు చేసిన ప్రార్థన. అబ్రహాము గారు ఎవరో మనందరికీ బాగా పరిచయమే. అబ్రహాము గారు కూడా ఒక ప్రవక్త అండి. ప్రవక్తల పేర్లలో ఈయన పేరు వ్రాయబడి ఉంది. అదే ఆదికాండ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనించగలిగితే అక్కడ అబ్రహాము గారి గురించి ఏమని వ్రాయబడిందో ఒక మాట చదవడం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడెవరు? ప్రవక్త. అతడు నీ కొరక ప్రార్థన చేయును, నీవు బ్రతుకుతావు. నీవు ఆమె అతనికి అప్పగించని పక్షమందు నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని. కాబట్టి స్వప్నమందు అతనితో చెప్పాను. అబ్రహాము గారు, శారమ్మ గారు ప్రయాణమై వెళుతూ దక్షిణ దేశానికి వెళ్ళేటప్పుడు కాదేశుకును షూరుకును మధ్య ఉన్నటువంటి ప్రదేశంలో గెరాలు అనే ప్రాంతం ఉందండి. ఆ గెరాలు ప్రాంతంలో కొన్నాళ్ళు ఉన్నారట. ఆ గెరాలు ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ అబీమెలెకు వారికి పరిచయం అయ్యాడు. ఈ అబీమెలెకు వారిని అడిగినప్పుడు అండి ఏం చెప్తారంటే, ఈమె నా చెల్లెలు అని చెబుతాడండి. అబ్రహాం గారు అబీమెలెకు గారికి ఏం చెబుతాడు? ఈమె నా చెల్లెలు అని చెబుతాడు. శారమ్మ గారు కూడా చెప్పింది ఏమని? నా సహోదరుడు, నా అన్న అని చెప్పింది. ఇలా అన్నా చెల్లెలుగా పరిచయం అయ్యారు. అబీమెలెకు ఆలోచన మారిపోయింది. వెంటనే ఆమెను నా రూమ్కి తీసుకెళ్తానని చెప్పేసి రూమ్లోకి తీసుకెళ్ళాడు అంటాడు. శారమ్మని చెల్లెలు కదా అనుకుంటున్నాడు. భారీగా పరిచయం కాలేదు అక్కడ.
ఆ విషయాలన్నీ కూడా మీకు 20వ అధ్యాయం అంతా చదువుకుంటే అర్థమైపోతుంది, మనందరికి తెలిసినటువంటి వాక్య భాగం. వెంటనే రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఆమెతో పాపం చేయాలనే ఆలోచనతో ఉన్నాడు అబీమెలెకు. అలాంటి సమయంలో ఏం జరిగిందో ఒకసారి చూడండి, 3వ వచనం. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి అని చెప్పాను. ఏంటయ్యా నువ్వు చేసే పని? అబీమెలెకు నీ ఇంట్లో చేర్చుకున్నటువంటి ఆ స్త్రీ ఎవరో తెలుసా? ఎవరట? ఆమె ఒక పురుషుని భార్య అనగానే వెంటనే అబీమెలెకు గారికి ఏమండి తెలివి వచ్చిందండి, ఆమెతో పాపం చేయకూడదు, ఇక పోలేదు అని 4వ వచనంలో ఉంటుందండి. ఏమండి అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా అన్నాడు. చూడండి, అంటే దేవుడు ఏ నిర్ణయానికి వచ్చేసాడట? అబీమెలెకు ఆలోచన మారిన వెంటనే అబీమెలెకు ఏమంటే శారమ్మ గారితో పాపం చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా అండి? అబీమెలెకుతో పాటు ఉన్న వారందరినీ కూడా నాశనం చేయాలనుకున్నాడట. అదే అడుగుతున్నాడు ఇక్కడ, ఏమని? ప్రభువా ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా అని అడిగాడు. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? ఆమె కూడా నా అన్నని చెప్పలేదా? నాదేం పొరపాటు ఉందయ్యా అని దేవుడిని అడుగుతున్నాడు. ఇదంతా జరుగుతూ ఉండగా ఆల్రెడీ ప్రమాదంలో ఉన్నాడు అబీమెలెకు, అదేవిధంగా అతని భార్య, అదేవిధంగా అతని దాసీలు అందరూ కూడా ప్రమాదంలోకి వచ్చారు. అది కూడా ప్రాణాపాయం. ఎందుకంటే చేసినటువంటి తప్పుకి శారమ్మను తన రూముకి తీసుకుని వెళ్ళడమే అబీమెలెకు చేసిన తప్పండి. వెంటనే స్వప్నమందు దేవుడు ఆమెతో దేవుడు అబీమెలెకుతో మాట్లాడాడు. ఏంటయ్యా నువ్వు చేసే పనిని గద్దించాడు. 17వ వచనం ఇప్పుడు చదవండమ్మా. 17వ వచనం. ఇదంతా కూడా సంఘటన జరుగుతుంది. అబీమెలెకు దగ్గరికి వెళ్ళారు, శారమ్మ గారిని రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. పాపం చేయాలని ఆలోచన వచ్చేసింది అబీమెలెకు. వెంటనే దేవుని దూతను ప్రత్యక్షమైంది. ఏంటయ్యా నువ్వు చేసే పనిని గద్దించాడు. వెంటనే ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీవు అబ్రహాము దగ్గరికి వెళ్ళు. 7వ వచనం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించు. అతడు ఎవరనుకుంటున్నావు? ప్రవక్త. అబ్రహాం ఎవరండి? ప్రవక్త. అబ్రహాం గారు ప్రవక్త అండి. అతడు ఎవరనుకుంటున్నావు? ప్రవక్త భార్యను నువ్వేం చేస్తున్నావు? నువ్వు అతనికి అప్పగించు. అతడు నీ కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయను, అప్పుడు నీవు బ్రతుకుతావు. ఆయన కనుక ప్రార్థన చేయకపోయాడు అనుకో, నీ కొరకు సస్తావు, నిశ్చయముగా ఏమవుతున్నావు? చూడండి, అక్కడ రాసింది చూడండి కింద, నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చిపోతారు అంటాడండి దేవుడు చెబుతున్నటువంటి మాట అబీమెలెకుతో. వెంటనే అబీమెలెకు ఏం చేశాడు? వెంటనే శారమ్మ గారిని తీసుకొచ్చి అబ్రహాం చేతిలో పెట్టాడు. అయ్యా నన్ను క్షమించు కావండి. పెట్టిన వెంటనే అబ్రహాము గారు అబీమెలెకు కొరకు ప్రార్థన చేస్తాడండి. ఏం జరిగిందో చూడండి, 17వ వచనం చదవండి. 17వ వచనం. అబ్రహాము దేవునిని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను ఏం చేశాడట? బాగు చేసెను అన్నాడు. అంటే ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి మనం ఆలోచిస్తున్నాం ఈ రాత్రి. అబ్రహాము చేసినటువంటి ప్రార్థనలో ఏం శక్తి ఉందో చెప్పండి. ఇప్పుడు వరకు విన్నాం కదా, అబ్రహాం గారు చేసినటువంటి ప్రార్థనలో ఏం శక్తి దాగి ఉంది? బాగు చేసిందట. అబ్రహాము ప్రార్థన చేయగా ఎవరెవరు బాగుపడ్డారట? అబీమెలెకు, అతని భార్య, అతని దాసీలందరూ. అందరినీ బాగు చేసింది ఏంటంటే అబ్రహాము గారు చేసిన ప్రార్థనేనండి. ప్రార్థన బాగు చేసేదిగా ఉంది. ప్రార్థన నీ పరిస్థితులను మార్చగలదు. ఎలాంటి భయంకరమైనటువంటి రోగమైనా లేక ప్రాణాపాయమైన బాగు చేసేది ఖచ్చితంగా ప్రార్థనే అన్న సంగతి అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే అబ్రహాము ప్రార్థన చేశాడో వెంటనే బాగు చేశాడటండి దేవుడు. అబ్రహాము గారి ప్రార్థన విని దేవుడు ఏం చేశాడట? బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఎందుకంటే
పిల్లలు కనకుండా గర్భాలను మూసేసాడండి దేవుడు. ఈ అబీమెలెకుకు అసలు పిల్లలే పుట్టకూడదు, వారి సంతానానికి పిల్లలే లేకుండా చేయాలని ఆల్రెడీ దేవుడు గర్భాలన్నీ మూసేశాడట. శాపం. ఎందుకంటే అబీమెలెకు చేసిన తప్పు. అంటే తప్పు చేసిన అబీమెలెకును దేవుడు విడిచిపెట్టలేదండి. ఖచ్చితంగా పిల్లలు లేకుండా చేశాడు. చస్తావు అని కూడా హెచ్చరిక చేశాడు. వెంటనే తను తెలుసుకున్నాడు, క్షమాపణ కోరుకున్నాడు, ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు, అబ్రహాం భార్యను అబ్రహాముకి అప్పగించాడు. వెంటనే అబ్రహాము ప్రార్థన చేయటం వలన ఏం చేశాడంట, దేవుడు వారిని బాగు చేశాను. అంటే ప్రార్థన ఏం చేస్తుందండి, బాగు చేస్తుందండి. అది ఎంత పెద్ద రోగమైనా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నా, ప్రాణాపాయ పరిస్థితి అయినా సరే బాగు చేసేది ప్రార్థన మాత్రమే. డాక్టర్ల వలన బాగు కానీ నయం కానీ రోగాలు కూడా ఏమంటే ఎన్నో బాగు చేయబడినాయండి బైబిల్లో, మనకు తెలుసు కదండి. డాక్టర్ల ద్వారా కూడా బాగుపడరు. ఖచ్చితంగా ఇది నయం కాని జబ్బు అని చెప్పినా కానీ ప్రార్థన ద్వారా అది సాధ్యమైంది. ప్రార్థన ద్వారా దేవుడు బాగు చేస్తాడు. దేవుడు శక్తిమంతుడు. దేవుడు నేను స్వస్థపరచు యెహోవాను అని లేఖనాల్లో సెలవిచ్చారు. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడండి. ఎవరు స్వస్థపరిచేది? దేవుడు మాత్రమే. కాబట్టి దేవుడు ఖచ్చితంగా స్వస్థత చేయగలడు. అది ప్రార్థించే విధానాన్ని బట్టి. ఏమంటే భక్తుడైనటువంటి అబ్రహాము గారు, ప్రవక్త అయినటువంటి అబ్రహాము గారు తన యొక్క జీవిత విధానాన్ని ఎంతో నీతిగా నడుచుకున్నాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా పరిగణించబడ్డాడు. దేవుడు చెప్పిన పనల్లా చేశాడు. ఎంతో కష్టపడ్డాడండి దేవుని పని కొరకు. కాబట్టి ముసలివాడైనా కానీ ఏం చేశాడు తెలుసు కదండి అబ్రహాం గారు. ముసలితనంలో కూడా బలిపీఠాలు కట్టాడండి ఆయన. బలిపీఠం కట్టడం అంటే ఆ రోజుల్లో కొండరాళ్ళని, బరువైన కొండరాళ్ళను మోసుకొని వచ్చి ఆ కొండరాళ్ళు ఒకదాని మీద ఒకటి వేర్చి చాలా ప్రమాదకరమైనటువంటి ఆ భయంకరమైనటువంటి భారభరితమైన బరువులన్నీ ఒక చోట సమకూర్చుకొని ఒకదాని మీద ఒకటి పేర్చి ఒక పీఠాన్ని ఏర్పాటు చేయాలి. ముసలితనంలో కూడా అబ్రహాం గారు బలిపీఠాలు కట్టినట్టుగా మనకు లేఖనంలో ఉందండి. దేవుని పని ముసలితనంలో కూడా శక్తి లోపం లేకుండా పనిచేశాడు. ఆయన ఎంతో కష్టపడి పనిచేశాడు. దానికి ప్రతిఫలముగా ఏమండి ఆయన అబ్రహాం గారిని దేవుడు అలా ఏ స్టేజ్లో ఉంచాడండి, విశ్వాసులకు తండ్రిగా ఉంచాడండి. విశ్వాసులందరికీ ఆయన తండ్రి. మనకి ఎబ్రీ పత్రికలు 11వ అధ్యాయంలో కనపడుతూ ఉంటాడు అనమాట అబ్రహాం గారు. ఏమంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే అబ్రహాము గారు విశ్వాసులందరికీ తండ్రి కావడానికి మూల కారణం తన యొక్క భక్తి జీవితమే, తన ప్రార్థన జీవితమే కారణమండి. దేవుడు కోరుకున్న విధంగా బ్రతికాడు. అర్పణమంటే అర్పణించేసాడా? ఎవరిని ఇవ్వాలనుకున్నాడు? ఇస్సాకుని, కన్న కొడుకునే చంపాలనుకున్నాడు. బలివ్వడం అంటే ఏంటంటే నరికేయటమే కదా. ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని బలివ్వడానికి వెనకంజి వేయలేదు. బలిపీఠాలు కట్టడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. బంధువులు విడిచిపెట్టి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. సొంత ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. మనందరికీ తెలిసినటువంటి పరిచయమైనటువంటి మాటలు. దేవుడు ఒక్క మాట చెప్పాడు అంటే వెంటనే దాన్ని అమలు చేసే లక్షణం కలిగిన వాడండి అబ్రహాం గారు. దేవుని మాట అంటే విధేయుడిగా ఉన్నాడు. ఎంతో చక్కగా తన జీవితాన్ని చక్కదిద్దుకున్నాడు. దాని యొక్క పర్యవస్థానం అబ్రహాం ప్రార్థించిన వెంటనే అబీమెలెకును అతని భార్యను వారి దాసీలను దాసీలను ఏం చేశాడట దేవుడు? బాగు చేసెను అంటాడు. అబ్రహాము ప్రార్థించిన వెంటనే వీరందరూ బాగుపడ్డారట. అంతేకాదు ఇంకా ఏం జరిగిందో 18వ వచనం చూడండి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను అని చూడండి. శారమ్మను బట్టి, ఏమన్నా శారా గారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అబీమెలెకును బట్టి ఏం చేశాడట? వారి గర్భాలన్నీ మూసేసాడంట. గర్భాలు మూయటువంటి పిల్లలేక పొట్టరు. జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. అంటే ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి ఏంటి? ఏం కనపడుతుంది మనకంటే బాగు చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలండి జాగ్రత్తగా. ప్రార్థన బాగు చేసేదిగా ఉంది అనే విషయం మనకెంతో స్పష్టంగా అర్థమవుతూ ఉందండి. సమూయేలు గారు తన పత్రికను రాస్తూ మొదటి పత్రిక చూడండి అమ్మ, 12వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. అక్కడ కూడా ఒక మంచి మాట చూద్దాం. సమూయేలు గారు మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం
మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందామండి. 9వ వచనం. అమ్మా, సమూయేలుతో తండ్రి చదువుతారమ్మా. 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. సమూయేలుతో ఎట్లనివి రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నింటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు, చూసారండి, నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము అనే విషయాలు కనపడుతుంది. సమూయేలు యెహోవాను వేడుకొనున్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుముల వర్షమును పంపగా అని అడుగుతాడు. 18వ వచనంలో ఏం పంపించాడంటే ఉరుముల వర్షం వచ్చిందటండి వారి మీదకి. భయంకరమైనటువంటి ప్రమాదం. ఎందుకు వచ్చింది ఉరుముల వర్షం? చేసిన పాపమును బట్టి. వెంటనే సమూయేలు గారి దగ్గరికి వచ్చారట, బ్రతిమలాడుకుంటున్నారట, అయ్యా మేము మరణం కాకుండా మా కొరకు ప్రార్థన చెయ్యి. ఏమండి, మేము చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాం, నువ్వే ప్రార్థన చేయాలయ్యా మా కొరకని బహుగా భయపడి సమూయేలుతో ఎట్లనిది అని ఉంటుందండి. అవునా? 18వ వచనం చివరిలో చూడడమ్మా. యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడి అని చూడండి. బహుగా భయపడి సమూయేలుతో ఎట్లనిది, రాజును నియమించుమని మేము అడుగుడి చేత మా పాపములన్నింటినీ మించిన కీడు మేము చేసితిమి. ఏం కీడు అంటే ఇది? పాపములన్నింటినీ మించిన కీడు చేశారట. పాపములన్నింటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము ఏమవబోతున్నాం? మరణం. చేసిన కీడును బట్టి ఆ దినాల్లో, అనగా పాత నిబంధన చరిత్రలో స్పాట్లో మరణం వచ్చిందండి. స్పాట్లో చనిపోవడం, ఇంకా ఆ దీర్ఘాయుష్కాలను పెంచడం కానీ అవకాశం ఇవ్వటం కానీ లేదండి. ఒకరికో ఇద్దరికో ఇచ్చాడు అంతే. హిజ్కియా గారికి ఆయుష్కాలం 15 సంవత్సరాలు పెంచాడు, మరొక భక్తుడికి పెంచాడండి ఆయుష్కాలం, అంతే. ఇంక ఎవరికి కూడా ఆయుష్కాలాన్ని పెంచినట్టుగా కనపడదు మనకి. ఎందుకంటే చేసినటువంటి తప్పుకి వెంటనే శిక్ష అమలయ్యేది. ఎక్కడ మేము మరణం అవుతామోనని భయపడుతూ జనులందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి, మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించుము అని సమూయేలును బ్రతిమలాడుకుంటున్నారట. నీ దాసుడనైనా నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించయ్యా, నీ దాసులం, మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేస్తూ ఉన్నారట. వెంటనే ఏం జరిగింది చూడడం. 20వ వచనం. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకండి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. పాపము చేసిన మాట నిజమే, దేవుని దృష్టిలో మీరు కీడే చేశారు, అయినా కానీ యెహోవాను మాత్రం విడిచిపెట్టకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించండి. ఒక సలహా ఇస్తున్నాడండి సమూయేలు గారు. మీరు చావకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు పూర్ణ హృదయముతో ఆయన్ని ఆరాధించే విధానంలో మార్పు రాకూడదు. కీడు చేశారు, ఆ కీడుకు ప్రతిఫలంగా దేవుడు మిమ్మల్ని చంపబోతున్నాడు, మీకు మరణం తథ్యం. ఈ మరణ శిక్ష నుండి తప్పించుకోవాలి అంటే మేము కీడు చేసేసామని దేవుణ్ణి విసర్జించక, దేవునికి దూరం కాక ఏం చేయాలట? పూర్ణ హృదయముతో ఆయనను ఏం చేయాలి? ప్రేమించండి, ఆయనను సేవించండి, ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము మారినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. మాయా స్వరూపాలను మీరు ఆశ్రయించకండి. మాయా స్వరూపాలు ఏంటండి? చాలా ఉన్నాయి కదా. ఆ రోజు బయలుదేవతలు కానీ రకరకాల విగ్రహారాధన పూజలు ఉన్నాయి. ఈ మాయా దేవతలకు మీరు పూజలు చేయొద్దు, యెహోవాను విసర్జించొద్దు. చేసిన కీడు పోవాలి అంటే
నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. నేను చెప్పే సలహా కూడా మీరు పాటించండి. మరణము నుండి ఖచ్చితంగా మీరు తప్పింపబడతారు. కాబట్టి 19వ వచనం మళ్ళా చదువుదాం. 19 సమూయేలుతో ఎట్లనిది, రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాకు ఏం చేయాలి? మరణము కాకుండా ఉండినట్లు, నీ దాసులమైన మేము మరణం కాకుండా ఉండినట్లు ఏం చేయమంటున్నారండి? నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయి. అంటే ప్రార్థన చేస్తే మరణం కాదా? మరణము నుండి కూడా రక్షించగలుగుతుందా ప్రార్థన? మరణము నుండి కూడా రక్షించిందండి. ఏబు గారి పరిస్థితి ఏంటండి? ఏబు గారికి ఎలాంటి రోగం వచ్చిందట తెలుసు కదా మనకి. ఏం రోగం ఆయనకు వచ్చింది? ఏబు గారికి అండి, భక్తుడైన ఏబు గారికి. ఆయన కూడా చనిపోయే పరిస్థితే. ఒళ్ళంతా చిల్లబెంకుతో గోక్కుంటూ ఉన్నాడండి. అరికాలు మొదలుకొని తల వరకు పురుగులతో నిండిన వాడే ఉన్నాడు. భయంకరమైనటువంటి రోగం. అందరూ భయపడిపోయి పారిపోతున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా అందరూ దూరం అయిపోయారు. ఎవరు దగ్గరికి రావడం లేదు. చనిపోయే స్థితిలో ఉన్నటువంటి ఏబు గారికి దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడండి. కారణం ఏంటో తెలుసండి? అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఏబు గారు ఏం చేస్తున్నాడంటే, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కూడా ఏబు గారు ఏం చేశాడు? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడంట. స్నేహితుల బాగోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. అలాంటి పరిస్థితిలో ఉండి కూడా ప్రార్థన ఆయన మరణం కాకుండా కాపాడిందండి. హిజ్కియా గారు కూడా మరణకరమైన రోగంతో ఉన్నాడు. గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. అయ్యా, నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో దయతో జ్ఞాపకం చేసుకోయ్యా. బ్రతిమలాడుకుంటున్నాడు దేవుణ్ణి రాజైన హిజ్కియా గారు. మరి హిజ్కియా గారికి మరణం తప్పిందా? మరణకరమైన రోగం నుండి విడుదల. రోగం పోయింది, మంచి ఆరోగ్యము వచ్చింది. 15 సంవత్సరాల పాటు బ్రతికే అవకాశం దేవుడు హిజ్కియాకు ఇచ్చాడండి. ఆలోచన చేద్దామండి. అంటే మరణము కాకుండా కాపాడేది కూడా ప్రార్థనే. ఈ మధ్య అకాల మరణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాడు. అకాల మరణాలు అంటే ఉదయం బాగున్నవాడు సాయంత్రానికే కనపడలేదండి. అసలు ఉదయం బాగానే మాట్లాడుతూ ఉంటారు, బాగానే సరదాగా నవ్విస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు, అన్ని పనులు బాగానే చేసుకుంటూ ఉంటారు. సాయంత్రానికి ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితి. ఏమైపోతున్నారో అర్థం కావడం లేదు. అకాల మరణాలు జరుగుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. చాలా ప్రమాదకరమైనటువంటి కాలం ఇది. చాలా జాగ్రత్తగా మన జీవితాలను చక్కదిద్దుకోవాల్సినటువంటి కాలం అండి ఇది. ఎందుకంటే మరణం ఏ రోజు మనల్ని ఏమంటే పిలుస్తుందో తెలియదండి. మన కిటికీల్లోనే కూర్చొని ఉందంట మన మరణం. ఎవరి మరణం వాళ్ళ కిటికీలో ఉండింది. అవునా కదా? ఆ మాటలు కూడా లేఖనంలోనే రాయబడి ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. మరణం ఎక్కడికి ఎక్కిందట? కిటికీల్లోకి ఎక్కి కూర్చుందట. నీ కిటికీ వైపు చూసిన వెంటనే నీకు గుర్తుకు రావాలి, నా మరణం నా కిటికీలోనే ఉంది. మన మరణం మన కిటికీలోనే ఉంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ రోజు వస్తుందో తెలియదు. వచ్చే లోపే ఈ మరణం రాకముందే మన జీవితాలు ఎలా ఉన్నాయో దేవుడు కోరుకున్న విధంగా అబ్రహాము జీవించి చనిపోయాడండి. ఆయన నీతిమంతుడయ్యాడు, విశ్వాస వీరుడయ్యాడు, విశ్వాసులకు తండ్రిగా దేవుడు పరిగణించాడు, పరలోకానికి వారసుడయ్యాడండి ఆయన. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మరణం రాకముందే మన స్థితిగతులన్నీ కూడా చక్కదిద్దుకోవాలి. ఏదో ఒక రోజు మరణం మనల్ని ఖచ్చితంగా ఏమంటే వెంటాడుతూ ఉంది. ఏదో ఒక రోజు మన దగ్గరకు వచ్చేస్తుంది. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. వెళ్ళే లోపే జరగాలి. మన భక్తి జీవితమైన మనం దేవుని కొరకు ఎంతవరకు బ్రతుకుతున్నామో, ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నామో, మనం ఎంతవరకు ఏమైనా న్యాయంగా ప్రవర్తించగలుగుతున్నామో, ఎంతవరకు యథార్థంగా జీవించగలుగుతున్నామో దేవుని కొరకు అనేది ఈ కొద్ది జీవితకాలం, ఈ అల్పమైన ఈ జీవితకాలంలోనే దేవునికి మనం కనపడాలి. అంతే కదండి. ఇచ్చిన కొద్ది ఆయుష్కాలంలోనే దేవుడు మన వైపు చూస్తున్నప్పుడు మన సాక్షి జీవితాన్ని దేవుని చేతికి సమర్పించాలండి. ఆలోచన చేద్దాం. మరణము కాకుండా మా కొరకు ప్రార్థించయ్యని సమూయేలును బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. ఆలోచన చేద్దామండి. అంటే ప్రార్థనకు ఉన్నటువంటి శక్తిలో రెండోది ఏంటమ్మా? మొట్టమొదటిది ఏంటో చెప్తారు ఒకసారి. మొట్టమొదటిది బాగు చేసిద్ది. ప్రార్థన బాగు చేస్తుంది. రెండవది
ప్రార్థన ఏం చేయగలదు? మరణము కాకుండా తప్పించగలదు. మరణం నుండి తప్పిస్తుంది. ఒక హిజ్కియాను తప్పించింది, యోబు గారిని తప్పించింది. ఏమండి, యేసు ప్రభువు కూడా అండి లాజరు సమాధి వద్ద బయట నిలవబడి, యోహాను సువార్తలో మనకు ఆ విషయాలు కనబడతాయండి. సమాధి వద్ద నిలవబడి యేసు ప్రభు ఏం చేశాడంటే ప్రార్థన చేస్తాడు. ముందుగా ఆకాశం వైపుకు కన్నులెత్తి ప్రార్థన చేసి, ప్రార్థన అయిపోయిన అనంతరం లాజరు బయటికి రమ్ము అని కేక వేస్తాడండి. అంటే ప్రార్థన అక్కడ ఏం జరిగిందంటే, చనిపోయినటువంటి లాజరు 4 రోజుల పాటు సమాధిలో ఉన్నాడండి. కుళ్ళిపోయినటువంటి శవం లేచి బయటకు వచ్చిందంటే ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి చూడండి. యేసు ప్రభు ప్రార్థించి పిలవగా సమాధిలో ఉన్నవాడు బయటకు వచ్చేసాడు. 4 రోజుల క్రితం సమాధిలో పెట్టిన వాడు బయటికి రావడం అంటే మరి ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి చూడండి ఎంత గొప్పదో. ఆలోచన చేద్దామండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. ఇప్పటి వరకు 2 విషయాలు మనం విన్నాం. ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. రెండవదిగా ప్రార్థన మనల్ని మరణము నుండి తప్పిస్తుంది. మూడవ విషయాన్ని కూడా మనం చూద్దామండి. మూడవ విషయాన్ని చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం చూద్దాం. చూడండి అందరం కూడా 21వ వచనాన్ని చదువుకుందామండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారదూచుకొని, యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థనను ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను అనుందండి. ఏలియా ప్రార్థన చేశాడంటే ఆ ప్రార్థనలో ఏ శక్తి ఉందో చూడండి. ఏలియా చేసిన ప్రార్థనలో, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగటం, వర్షం మరలా పడటమే కాదండి, చనిపోయినటువంటి ఒక బాలుని ప్రార్థనా శక్తితో లేపాడండి ఆయన. ఏలియా గారు చేసినటువంటి ప్రార్థనకు ఎంత శక్తి ఉందో చూడండి. ప్రాణం పోయినటువంటి వ్యక్తిని, ప్రాణం పోయినటువంటి ఆ చిన్నవాడిని మరలా బ్రతికించయ్యా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడట ఏలియా గారు. ఈ పిల్లవాడిని బ్రతికించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఏలియా ప్రార్థన విని వెంటనే ఆ ప్రాణాన్ని తిరిగి ఇచ్చాడంటండి. సమాధిలో 4 రోజుల క్రితం ఉన్నటువంటి లాజరుకు ప్రాణాన్ని తిరిగి ఇచ్చిన దేవుడు, ఇదిగో ఒక పసిబాలుడు చనిపోతే ఆ బిడ్డకు ప్రాణం ఇవ్వయ్యా అని ఏలియా ప్రార్థింపగా వెంటనే ప్రాణాన్ని ఇచ్చాడట. కాబట్టి ప్రాణము కూడా ఖచ్చితంగా తిరిగి ఇచ్చేది ఏంటి? ఏ శక్తి అండి ఇది? ప్రార్థనా శక్తి. ఏలియా ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి పోయిన ప్రాణం తిరిగి వచ్చిందండి బాలుడికి. ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా ఆలోచించాలండి వాక్యాన్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటి మాట మనం ఆలోచన చేసాం, మరలా గుర్తు చేస్తున్నాను. ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి బాగు చేస్తుంది. అది ఎంత పెద్ద రోగమైన ప్రాణాపాయ పరిస్థితి అయినా బాగు చేయాలి అంటే నీ ప్రార్థన జీవితం చాలా ముఖ్యం. దేవునితో నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం అనేది చాలా చాలా అవసరం అండి. దీని ద్వారా నువ్వు బాగుపడతావు. రెండవది, మరణము కాకుండా ఈ ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. ఒకవేళ మరణించినా కానీ తిరిగి లేపే శక్తి కూడా ప్రార్థనకు ఉందండి. ఏలియా లేపాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా లేపాడా లేదా? యేసు ప్రభు వారు కూడా లేపాడండి. మరొక మంచి మాట చూద్దాం. 3వ మాటకి వెళ్తున్నామండి మనం. 3వ మాటకి రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం చూడండి, పక్క పేజీలో ఉంటుంది. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? చదువు. యెహోవా యథార్థ హృదయుడనై ఎందుకు ఈయనకి ఆరోగ్యం ఇచ్చాడు, ఎందుకు హిజ్కియా గారికి ఆయుష్కాలాన్ని పొడిగించాడు అనే విషయాన్ని మనం గమనించబోతామండి. ఆయుష్కాలం పొడిగించబడాలి అన్నా,
మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలి అన్న ఒక కారణం ఉందండి. భక్తుడైన హిజ్కియా గారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. చావబోతున్నటువంటి హిజ్కియా చెప్పాడు కదండి, ప్రవక్త అని యెషయా గారు వచ్చి ఏం చెప్పాడు? అయ్యా, నీకు మరణకరమైన రోగం కలిగింది, నువ్వు మరణమవుతావు, నువ్వు ఇక బ్రతకవు చెప్తాడు. బ్రతకవు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పేసి వెళ్ళాడండి. నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు కదా. చావు బతుకుల మధ్య ఉన్నటువంటి హిజ్కియా గారికి ఎందుకంటే మరలా మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు? ఎందుకంటే మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలను పొడిగించాడు? కారణం ఏంటి? హిజ్కియా చేసిన ప్రార్థన మాత్రమేనా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఆలోచిద్దాం. ఏం కారణాలు ఉన్నాయో, ఎందుకు ఆయనకు ఆయుష్కాలం దేవుడు ఇవ్వాలనుకున్నాడో, అంత స్పెషల్గా హిజ్కియా గారికి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఎందుకు పొడిగించాడో మనం ఆలోచన చేద్దామండి. చూడండి ఒకసారి 20వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నారంటే అందరం కూడా చూద్దాం. చదువు. యెహోవా ఎలాంటి వాడు అంటే యథార్థ హృదయుడనై అన్న. చూడండి, యథార్థ హృదయం, ప్రార్థనా జీవితం కలిగినటువంటి హిజ్కియా గారి హృదయం ఎలా ఉందట? యథార్థ హృదయం కలిగిన వాడట. యథార్థ హృదయముతో దేవుని ప్రార్థన చేసేవాడండి. అంటే హృదయము యథార్థంగా ఉండాలి. ఆయుష్కాలాన్ని పొందుకోగలిగాడు, ఆరోగ్యాన్ని పొందుకోగలిగాడంటే ఆయన యథార్థవంతుడిగా కనపడుతూ ఉన్నాడండి. మంచి ఆరోగ్యాన్ని పొందుకున్నటువంటి యోబు గారు కూడా యథార్థవంతుడు అని రాయబడి ఉంటుంది. ఆయన గురించి కూడా యథార్థవంతులకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఖచ్చితంగా ఇస్తాడండి. యథార్థవంతులకు దేవుడు ఖచ్చితంగా దీర్ఘాయుషును ఇస్తాడండి. ఎందుకంటే హిజ్కియా గారికి ఇచ్చాడు కదా. యథార్థ హృదయుడును. రెండవ లక్షణం ఏంటట? సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను. ఎవరు దేనితోనట? సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటున్నాను. ఒకటి యథార్థంగా నడుచుకున్నాడట, తన జీవితం యథార్థంగా ఉంది. రెండవది సత్యముతో నడుచుకున్నాడట. సత్యము అనగా దేవుని వాక్యమే అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి. సత్యం అంటే ఏంటమ్మా? దేవుని వాక్యమే. వాక్య భాగాన్ని చూద్దామా ఒకసారి? సత్యం అంటే ఏంటో యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. సత్యం అంటే ఏంటో మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే ఇప్పుడు హిజ్కియా గారు నీ సన్నిధిలో సత్యముతో నడుచుకుంటున్నాను అంటున్నాడంటే దేంతో నడుచుకున్నాడు చెప్పండి? దీన్ని బట్టి యోహాను సువార్త 17:17 బట్టి అమ్మ చెప్పలేదా? వాక్యమును బట్టి. అది సత్యం అంటే వాక్యం కదా. లేఖనాలు చెబుతున్నాయి మనకి సత్యం అంటే ఏదో కాదు, వాక్యమే. సత్యం అంటే అబద్ధం ఆడకుండా ఉండటం, నిజాలు చెప్పటం, ఇది సత్యం అనుకున్నాము. వాక్య ప్రకారంగా అన్ని విషయాల్లో జీవించడమే సత్యం. వాక్యం ఏది చెబితే అలాగే ప్రవర్తించడమే సత్య ప్రకారంగా నడవడం అంటే. సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో అసలు చదువుతాం. మొట్టమొదటిది యథార్థ హృదయముతో తన దేవుని ఆరాధిస్తూ ఉన్నాడట, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. రెండవది సత్యముతో దేవుని సన్నిధిలో నడుచుకున్నాడట. సత్యం అనగా దేవుని వాక్యం. వాక్య ప్రకారంగా నా జీవితం ఉందా లేదా? దినదినము సరి చేసుకుంటూ సరిపోల్చుకుంటూ ఏమైనా లోటుపాట్లు ఉంటే అన్నిటినీ తొలగించుకొని పరిపూర్ణంగా ప్రభు కొరకు బ్రతికినటువంటి వ్యక్తులలో హిజ్కియా గారు మనకు కనపడుతూ ఉన్నాడండి. హిజ్కియా గారు ప్రతి దినం వాక్యాన్ని బట్టి చూసుకుంటూ ఉన్నాడట. వాక్యం అంటే ఏంటంటే మనకి చాలా సులభన చూపు ఉందండి వాక్యం అంటే. ఎటువంటి? ఎందుకంటే వాక్యానికి భయపడేవారు ఏమండి, దేవునికి భయపడేవారు ఎంత గొప్పగా దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎంత గొప్పగా దేవుని సన్నిధిలో ఉంటారో, దేవుని సన్నిధికి అసలు మానుకోవడం అనేది చేయరండి. ముందుగా దేవుని సన్నిధికి మానుకోవడం అనేది అసలు చెయ్యం. ఎందుకంటే దేవుని భయం కలిగిన వాడు దేవుని సన్నిధిలో ఉంటాడు. మనం దేవుని సన్నిధి ఆటోమేటిక్గా మానేస్తున్నామన్నా, ఏమంటే దేవుని సన్నిధిలో అనాలోచనగా వాక్యాన్ని వింటున్నామన్నా, అనాలోచన ఎక్కడే ఉంటాం కానీ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం, ఎక్కడే ఉంటాం కానీ నిద్రపోతూ ఉంటాం. అంటే ఏందనుకుంటున్నారు? దేవుని వాక్యం అంటే మనకు భయం లేదండి. కానీ ఈయన అలా కాదట. సత్యముతో నేను నడవాలి, నా జీవితం
నా అవయవాలు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యం వాక్య ప్రకారంగా నా జీవితం కొనసాగాలని నిర్ణయం తీసుకుని జీవిస్తూ ఉన్నాడట. తనకు అప్పగించబడినటువంటి రాజ్యంలో కూడా ఏమన్నా ఆయన రాజుగా ఉన్నాడు కదా, ప్రజలందరికీ కూడా సత్యాన్ని ప్రకటించేవాడట. ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ఎంతో మందికి ప్రకటించాడట. రాజు అయినటువంటి హిజ్కియా గారంటే ఆయన నడుస్తూ ఉన్నాడు, అనేకులను దేవుని వైపుకు నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడండి. సత్యముతో అన్నాడండి. అంటే వాక్య ప్రకారముగా నడిచే లక్షణం కలిగిన వాడు రెండవ లక్షణం. మూడవది ఎవరి దృష్టి కట? దేవుని దృష్టి కండి. దృష్టి అనగా చూపండి. మన దృష్టి ఉంది, మనకి దృష్టి ఉంది. ఏం చూస్తున్నాం మనం? దేవుడు ఇచ్చినటువంటి ఈ కళతో ఏం చూస్తున్నాం మనం? చాలా జాగ్రత్తగా ప్రశ్నించుకోవాలండి. ఎందుకంటే ఈ దేహమునకు దీపం ఏంటంటే కన్నే గనుక అంటాడండి. ఈ దేహం మొత్తం కూడా వెలిగింపబడాలంటే, ఈ దేహంలో పాపము లేకుండా పవిత్రంగా మనం జీవించాలంటే దేవుడు మనకిచ్చిన అవయవాలన్నిటిలో ప్రధానమైన అవయవం కన్నేనండి. అసలు మన కన్ను బాగుంటే దేహం అంతా కూడా చాలా బాగుంటుందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్తలో ప్రభు చెప్పాడు కదండి, నీ దేహములకు దీపం ఏంటిది? దీపం ఏం చేస్తుందమ్మా? దీపం పని ఏంటి? కరెంట్ పోతే దీపం వెలిగిస్తాం. ఇప్పుడు దీపాలు లేవనుకుని అంత ఫ్యాషన్ అయిపోయింది కదా, వెంటనే టార్చ్ లైట్ వేసుకుంటాం, లేదంటే చైనా లైట్లు వచ్చింది కదా, చైనా లైట్ వేసుకుంటాం, సిల్ లైట్ వేసుకుంటాం. అంతగా ఏమి లేకపోతే మైన్ పోతేనా ముట్టించుకుంటాం. ఇవన్నీ దేనికి చిహ్నాలు? ఈ లైట్ అయినా, ఈ దీపమైనా, లేకపోతే ఈ కొవ్వొత్తైనా ఏమిస్తుంది మనకి? వెలుగుని ఇవ్వడానికి. మరి దేహం మొత్తానికి వెలుగు రావాలంటే ఏది బాగుండాలట? కన్ను బాగుండాలి. హవమ్మ కన్ను ఏదైనా వనంలో పాడైపోయిందండి. తెలుసు కదా మనందరికీ. హవమ్మ కన్ను దేని చూసింది? దేని మీద పడిందండి హవమ్మ కన్ను? చెప్పాలి. హవమ్మ దేని మీద పడింది కన్ను? దేవుడు ఏ కొండైతే తినొద్దన్నాడో, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చూసింది, దాన్ని తింది. ఏమండి? తనతో పాటు ఏం చేసిందంట? తను తిన్నది సైలెంట్గా ఉండకుండా తన భర్తకును ఇచ్చేను అనే లేఖనాలు ఉన్నాయి. అంటే చూపు చాలా ప్రధానమైనది. ఈ చూపు వల్లనే మానవ దేహం అంతా కూడా మలినమైపోతుందండి. ఈ చూపు వల్లనే ఖచ్చితంగా అవయవాలన్నీ పాడైపోతాయి. ఈ దేహంలో నీ కన్ను గనక బాగుంటే, ఈ దీపమైనటువంటి ఈ కన్ను గనక పరిశుద్ధమైనవే చూడగలిగితే, పరిశుద్ధమైనవి ఏంటండి? పరిశుద్ధమైన ఉన్నవి, పాప సంబంధమైనవి ఎన్నో ఉన్నాయి లోకంలో. దేవుడు కొన్ని చూడమన్నాడు, కొన్ని చూడొద్దన్నాడు కదండి. ఏం చూడాలి? ఎన్ని చూపులు రాశాడు బైబిల్లో దేవుడు. మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అని అంటాడు బైబిల్. అప్పుడే ఆమెతో ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్లే యేసు ప్రభు మాట్లాడి. మోహపు చూపు ఏమండి? కానీ ఎలా చూడాలని ఉందండి బైబిల్లో? ప్రతి స్త్రీని కూడా నీ సహోదరిగా భావించి చూడాలని ఉంది పురుషులకి. స్త్రీలకేం చెప్పాడు? ప్రతి పురుషుడు కూడా నీ అన్నగానో నీ తమ్ముడిగానో భావించాలి తప్ప దురుద్దేశంతో చూడకూడదు. ఒకవేళ నీ కన్ను పాడైపోతే నీ దేహం అంతయు పాడైపోవును అనే లేఖనాలు ఉన్నాయండి. అంటే కన్ను చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి కంటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు ఈ కంటి గురించి చూస్తున్నామంటే మన కన్ను పాడు కదండి. అసలు ఎక్కువగా చూసేదే పాపం, అవునా కదా? మన కన్ను ఎక్కువగా చూసేదే పాపం. ఆ పాపానికి ఆకర్షింపబడతాం. కన్ను చూసిందనుకోండి హృదయానికి చేయాలనిపించింది. హవ్వ చూసింది పండుని, వెంటనే ఏం చేయాలనిపించింది? ఖచ్చితంగా ఈ పండు కన్నులకు రమ్యమైనదియు ఆహారమునకు చాలా మంచిదియు అయినట్లుగా కనపడిందట. వెంటనే చెట్టు దగ్గరికి వెళ్ళింది. గబగబా దేవుడు పోయేతున్న పండు కోసింది, గబగబా తినేసింది, భర్తకు కూడా ఇచ్చేసింది. దేవుని శాపానికి గురైపోయాడు. అంటే కన్నే ప్రధానమైన కారణం. దేహం అంతా పాడవడానికి. చేతులు చూసారా? చేతులను పాపం వైపుకు నడిపించింది కన్నే. హృదయాన్ని ప్రేరేపించింది కన్నే. కాళ్ళను గబగబా పాపం చేయడానికి పరిగెత్తించింది చూసారా? కన్నే ప్రధానమైంది. ఈ కంటిని అదుపులో పెట్టుకుంటే దేహం అంతా అదుపులో ఉండిందండి ఆటోమేటిక్గా. హవ్వ కంటిని అదుపులో ఉంచుకోలేక పాపం చేసింది, ఆజ్ఞ అతిక్రమించింది, శాపగ్రస్తురాలైంది, శపించబడింది, దేవునికి దూరం అయిపోయిందండి.
ఇప్పుడు మన కన్ను గురించి ఇప్పుడు వరకు ఆలోచించే కదా, మన కళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయో మనం పరీక్షించుకుందాం. పరిశుద్ధమైనవి దేవుని లేఖనాలు, పరిశుద్ధమైనది దేవుని వాక్యం. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని ఈ కళ్ళతో మనం చూడగలుగుతున్నామా, చదవగలుగుతున్నామా? దేవుని వాక్యం కొరకే ఈ కంటిని మనం ఉపయోగించగలుగుతున్నామా లేదనేది ఆలోచించాలండి. ఇప్పుడు కళ్ళు ఏముందండి, అసలు వయసుతో పరిమితం లేదు. చిన్నప్పుడే ఆల్రెడీ కళ్ళు కనపడకుండా పోతుంది, మస్క్ వచ్చేస్తుంది, సైడ్ వచ్చేస్తుంది. వస్తున్నారు అట్లేదా? చిన్న పిల్లలకు కూడా, చదువుకునే పిల్లలకు కూడా తినే తిండి పదార్థాలను బట్టి పరిస్థితులు ఏం బాగోలేదు. నాకు కూడా మొత్తం చిన్న అక్షరాలు కనపడవాడు, పెద్ద అక్షరాలు అయితేనే. అందుకే నేను ఇది పాత బైబుల్ తెచ్చుకున్నాను, పెద్ద అక్షరాలు కావాలని. కనపడుతుంది, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. స్పెక్స్ కూడా తెచ్చుకున్నాను, కనపడలేదు. మరి ఏం చేయాలి? కనపడేటప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని చదవకుండా దేవుడిచ్చినటువంటి ఈ కంటిని, పనికి మాలినటువంటి వాటన్నిటినీ, ఈ లోకంలో ఉన్న పాప సంబంధమైన వాటన్నిటినీ చూస్తూ ఈ కంటిని పాడు చేసుకుంటే నీ దేహం అంతా కూడా ఏమైపోతుంది? పాడైపోతుంది కదా. దేహమంతా పాడు చేసే ఈ కన్ను ఖచ్చితంగా ఎప్పుడైతే వెలిగింపబడుతుందో ఖచ్చితంగా అప్పుడే నీ దేహం అంతా కూడా వెలుగుమయమవుతుందన్నమాట. మన వైపు దేవుడు ఇప్పుడు చూస్తున్నాడట. ఇప్పుడు చదువమ్మా 3వ మాట. ఎవరి దృష్టికి? ఇదంతా మనం ఎందుకు చేసామంటే దృష్టి గురించి చెప్పుకున్నాం, కన్ను గురించి. దేవుని దృష్టికి అంటే దేవుడు కూడా చూస్తున్నాడు. ఎవరి వైపు ఏం చూస్తున్నాడు? దేవుడు ఏం చూస్తాడు? ఎవరు చూస్తాడు? ఏం చూస్తున్నాడు? ఎందుకు ఆయన ఏమంటే దేవుని చేతులు, దేవుని కాలు మనకు తెలుసు కదండి. దేవుని చేతులు అంటే దినమెల్లా ఇలా చాపి చూస్తున్నాడు. దినమెల్లా అంటే రోజంతా చాపటం అంటే ఎంత కష్టం అండి. రోజంతా మన వైపే చాపి ఇంకా పాపాన్ని విడిచిపెడతారేమో, తెలుసుకుంటారేమో, నా ఎంతకు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు అంటాడు ఆయన. ఆయన చేతులు మన వైపే. మరి ఆయన పాదం? ఆకాశము నా సింహాసనం, భూమి మీద ఆయన పాదం పెట్టాడంట. భూమి మీద ఎవరున్నారని? ఎవరున్నారు భూమి మీద? మన కోసమేనండి. ఆయన చేతులు మన వైపే, ఆయన పాదం మన కోసమే, మనతోనే ఉన్నాడు, ఎవరికి దూరంగా లేడు ఆయన. ఆయన ఎక్కడో పరలోకములో ఉన్నాడు అనుకుని మనిషి ఆటోమేటిక్గా పాపం చేసేస్తాడండి. ఆయన నీ పక్కనే ఉంటాడు, నీ వెనువెంటే ఉంటాడు. నువ్వు చేసేవన్నీ దేవునికి తెలుసు. అది చిన్న అబద్ధమైనా, చిన్న భూతైనా, నువ్వు చేసే ఏ తప్పైనా కానీ, పాపానికి చిన్న పెద్ద తేడా ఏమి? పాపంలో చిన్న పాపాలు పెద్ద పాపాలు ఏమైనా ఉంటాయా? అసలు ఆదాము హవ్వ చేసిన పాపం ఏముందంటే దేవుని మాట వినకపోవడమే పెద్ద పాపం, లోబడకపోవడమే పెద్ద పాపం కదండి. ఈ పాపానికి ప్రేరేపించబడుతూ ఉంటాయి కళ్ళు. ఆలోచన చేద్దాం. దేవుని కన్నులు కూడా ఎవరి వైపు వస్తున్నాయట? మనుషుల వైపే. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు రచించాడు కదండి, ఆయన కన్ను దృష్టి అంట మన వైపే సంచారం చేస్తూ ఉన్నట్టు. మన వైపే, మనుషుల వైపే. ఆలోచించండి. అంటే ఆయన కళ్ళు మన వైపే, ఆయన చేతులు మన వైపే, ఆయన పాదాలు మన వైపే, ఆయన మనసంతా మన మీద ఉందండి. అసలు ఆయన మనసంతా మనమే. మన మారు మనసు కోరి మన బ్రతుకు బాగుండాలని, లేక మనం నిత్య నరకానికి వెళ్లకుండా ఉండాలని ఎంతగానో పరితపిస్తూ ఉన్నాడండి దేవుడు మన కొరకే. ఆలోచన చేద్దాం. ఆయన దృష్టికి అనుకూలముగా నడిచాడటండి. ఎవరు? హిజ్కియా గారు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఆయన నీ వైపు చూస్తున్నప్పుడు ఆయన దృష్టికి మనం ఎలా ఉన్నాం? హిజ్కియా గారు బాగానే ఉన్నాడు. హిజ్కియా గారు బాగున్నాడు కనుక చరిత్రలోకి ఎక్కాడు, బైబిల్ గ్రంథంలోకి ఎక్కాడు. మనం ఈ రోజు కూడా ఆయన గురించి చెప్పుకున్నాం. దేవుడు రాయించాడు కనుక. చరిత్రలో బైబిల్లో వాళ్ళ పేర్లు ఎక్కాయంటే వారు బ్రతుకు ఎంతో బాగుంది, దేవుని కొరకు బాగా బ్రతికాడండి. ఆలోచిద్దాం. దేవుని దృష్టికి అనుకూలముగా బ్రతికాడట. ఇంకో మాట చదువమ్మా. ఆ కృపతో జ్ఞాపకము చేసుకోమని. ఇంకేం చేస్తాడంటండి? కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేస్తాడంట. చూడండి, ఎవడు యథార్థంగా నడుచుకున్నాడు, వాక్య ప్రకారంగా నడుచుకున్నాడు, దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు. అయినా కూడా కన్నీళ్లు విడుచుచూ యెహోవాకు ప్రార్థన చేసాడట. కన్నీళ్లు విడుచుచూ యెహోవాకు ప్రార్థన చేస్తా ఉన్నాడట. కన్నీళ్లతో. ఎవడు మనకి బిడ్డలుగా ఏదన్నా ప్రాణంపై పరిస్థితి వస్తే ఒకటే కన్నీళ్ళు చెప్పకుండానే కారుతూ ఉంటాయి మనకి, అవునా కదా? బిడ్డలకు బాగోలేకపోయినా మనకు కన్నీరు కారుతాయి ఖచ్చితంగా. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధన ఎదురైనప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు కన్నీరు మనకి. హిజ్కియా గారు ఏమండి
యథార్థంగా నడిచి కూడా, వాక్య ప్రకారంగా నడిచి కూడా, దేవుని దృష్టికి అనుకూలంగా నడిచి కూడా ప్రాణం పోతుందనే భయంతో మాత్రం ఆడడం లేదండి ఆయన. ఎందుకంటే అడగలేదు అట్లా, నాకు ప్రాణం ఇయ్యా, ఆరోగ్యం ఇయ్యా అని అడిగాడు అక్కడ. లేదు, ఎంత యథార్థంగా నీ కొరకు నేను జీవించాను, వాక్య ప్రకారంగా నేను ఎలా ప్రవర్తించానో, అయ్యా నీ దృష్టికి నేను అనుకూలంగా ఎలా నడుచుకున్నానో కృపతో నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకొనుము అని ఆయన కన్నీరు విడుచుతూ యెహోవాకు ప్రార్థన చేశాడట. చదువమ్మా కిందకి. యెహోవా నడిమిశాలలో నుండి, ఏమండి, నడిమిశాలలో నుండి యెషయా ప్రవక్త బయటికి వెళ్ళకమునుపే యెహోవా వాక్కు యెషయా గారికి మరలా ప్రత్యక్షమై ఇదిగో ఈ విధంగా చెబుతున్నట్టండి. ఏమని? నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయి, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఈ విధంగా చెప్పు, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎక్కడి నుంచి ఆలోచించవాలి. నీవు ఏం విడుచుట? కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. అంటే దేవుడు చూస్తున్నాడా? నువ్వు కన్నీళ్లు విడవటం చూసేటప్పుడు, కాబట్టి మనం కన్నీళ్లు విడవటం చూసిన దేవుడు మనం ఎటు వెళ్తున్నామో, మనం ఏం చేస్తున్నామో, మన స్థితిగతులు ఎలా ఉన్నాయో, అసలు మనం దైవ గ్రంథాన్ని తెలుస్తున్నామో లేదో, చదువుతున్నామో లేదో, చదివిన ప్రకారంగా నడుస్తున్నామో లేదో చూడండి. మనల్ని కన్నీరు విడిచేవాడిని చూసిన దేవుడు అందరినీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడండి. అందులో మనం కూడా ఉన్నాం, మనం అందరం కూడా భూమి మీద ఉన్నాం, మనల్ని కూడా ఆయన చూస్తున్నాడు. చదువు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించానయ్యా. హిజ్కియా గారి ప్రార్థన దేవుడు అంగీకరించాడట. ఎందుకు అంగీకరించాడంటే హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించడానికి కారణం ఏంటండి అంటే, ఇప్పటి వరకు మనం వివరించుకున్నాం అదే, యథార్థంగా నడుచుకున్నాడట, వాక్య ప్రకారంగా జీవించాడట, దేవుని దృష్టికి అనుకూలముగా నడుచుకున్నాడట, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడట. 4 అనుభవాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఈ 4 లక్షణాలు చూసి ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడట. అంగీకరించి నేను నిన్ను బాగు చేస్తాను. బాగు చేసేది ఎవరంటే దేవుడు చెబుతాను చూడండి ఇక్కడ, నేను నిన్ను బాగు చేయాలంటే ఆయన చేయాలండి బాగు, మనం ఏం చేయలేము, మనం నిమిత్తం మాత్రమే. నేను ప్రార్థన చేస్తే బాగుపడతామని చెప్పడానికి కూడా నాకు లేదు, మీకు లేదు, ఎవరికి లేదండి. ఎందుకంటే బాగు చేసేది మనం కాదు, ఎవరు? దేవుడు బాగు చేస్తాడు. బాగు చేసే శక్తి మనకు లేదు, బాగు చేసే శక్తి దేవునికి ఉందండి. ఆయన బ్రతిమలాడుకోవడం వరకే మన పని. మనం అందరం కూడా పనివాళ్ళం కదండి. పనివాళ్ళు ఎంత పనికి వెళ్ళాం అనుకోండి, ఒక రైతు కిందకి, రైతు చెప్పిందల్లా చేయాల్సిందే. ఆయన అట్ట చెబితే అట్ట చేస్తేనే రేపు రమ్మంటాడు, లేకపోతే వాళ్ళు వద్దండి చెప్పిన మాట ఇంట్లేదు అంటారు. అవునా కదా? మనం పనివాళ్ళం అందరం కూడా, దేవుని పనివాళ్ళం. ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోవడం వరకే మనం చేయాలి. ఎందుకంటే బాగు చేసే శక్తి దేవునికి మాత్రమే ఉందండి. నేను నిన్ను బాగు చేసేదను, 3 రోజుల కల్లా నీ రోగం పోతుంది, 3వ దినాన నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళిపోతావు. కాబట్టి రోగం వచ్చింది, ఆయన మందిరానికి మానుకున్నాడు, వెళ్ళలేని పరిస్థితి. ఖచ్చితంగా 3 రోజుల్లో నీకు బాగు చేస్తాను, 3వ రోజు నువ్వు మందిరానికి వెళ్ళిపోతావు. చదువు. అంతేకాదు హిజ్కియా ఇంకా 15 సంవత్సరముల ఆయుష్కాలమును నీకు ఇచ్చేదను అన్నాడు. సమయం అయిపోయిందండి, మనం ముగించుకుందాం. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలమును నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తము. ఆయుష్కాలం ఏమిటనే కదయ్యా, పట్టణమును కూడా నేను కాపాడుతాను. అష్షూరు రాజు చేతిలో నుంచి నేను ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాను. చూసారా? చూడండి ఏం కార్యం జరిగిందంటే, ప్రార్థనకు ఉన్న శక్తి, హిజ్కియా గారు చేసిన ప్రార్థనలో ఉన్న శక్తిని గమనించండి.
మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి బాగు చేశాడట, 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడట, పట్టణాన్ని కాపాడాడట, అశూరు రాజు చేతిలో యుద్ధంలో ఓడిపోకుండా గెలిపించి ప్రాణాన్ని కూడా, కాబట్టి యుద్ధంలో కూడా జయాన్ని ఇచ్చాడట. ఈ శక్తి అంతా ఎలా వచ్చిందండి హిజ్కియా గారికి? ప్రార్థన. ఆయన చేసిన ప్రార్థన జీవితం ఎలాంటి ప్రార్థన అయింది? కన్నీరు విడుచుచూ ప్రార్థన చేసినట్టండి. కన్నీరు విడుచుచూ ఆయన ప్రార్థన దేవునికి నచ్చింది. కన్నీరు విడిచి ప్రార్థన చేసిన హిజ్కియా జీవితం చాలా బాగుందండి. అబ్రహాం గారు కూడా ప్రార్థన చేశాడు కదండి, బాగు చేశాడు అబీమెలెకు కుటుంబాన్ని. ఆయన జీవితం కూడా చాలా బాగా బ్రతికాడండి. ఆయన కూడా ఏ భక్తుని జీవిత చరిత్రను మనం చూసినా కూడా, సమూయేలు గారు ప్రార్థించాడు కదండి, సమూయేలు గారు కూడా ప్రాణం నుండి ఆ ప్రాణపై పరిస్థితి నుంచి రక్షించాడు. ఆయన ప్రార్థన కూడా దేవుడు విన్నాడు, ప్రాణం కాపాడాడు. ఆయన జీవితం ఇంకా ఉన్నతంగా ఉంది. ఆయన కూడా చాలా గొప్పగా బ్రతికాడు దేవుని కొరకు. సమూయేలు గారు కూడా ప్రవక్త కదండి. ఏ భక్తుని చరిత్ర మనం చూసినా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి ప్రార్థించారు. దేవుడు వారికి ఏమి ఇచ్చాడమ్మా? జవాబు ఇచ్చాడండి. ఇచ్చాడు కదా. కాబట్టి మన భక్తి జీవితాన్ని పరీక్షిస్తున్నటువంటి దేవుడు, మన వైపే చూస్తున్నటువంటి మన దేవుడు మన ప్రార్థనను ఆలకించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అయితే మనం ఎలా ఉన్నాం అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. అబ్రహాం ప్రార్థించే ముందు ఆయన జీవితం ఎలా ఉంది, ఎలా బ్రతికాడు, ఎలా ఉండి జీవించి ప్రార్థించాడు, ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి కారణం మనకు తెలిసింది. ఆయన నీతిమంతుడిగా బ్రతికాడు, దేవునికి అనుకూలంగా బ్రతికాడు. హిజ్కియా గారు యథార్థంగా బ్రతికాడు, వాక్య ప్రకారంగా బ్రతికాడు, దేవునికి అనుకూలంగా బ్రతికి ప్రార్థించాడు. ఆయనకు కూడా జవాబును దేవుడు ఇచ్చాడు. మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం, పట్టణాన్ని కాపాడాడు, యుద్ధంలో గెలుపును ఇచ్చాడండి. మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలి అన్నా, మనకు ఆయన సహాయం చేయాలి అన్నా, మనల్ని బాగు చేయాలి అన్నా, మనకు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలి అన్నా, ఆయుష్కాలాన్ని పొడిగించాలి అన్నా, అంటే మన యొక్క వ్యక్తిగత జీవితాలు కూడా చాలా అవసరం అండి. భక్తుల జీవితాలను మనం మాదిరిగా ఉంచుకొని, అయ్యా నా జీవితం ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను నీ దృష్టికి, నువ్వు నా వైపు చూస్తున్నప్పుడు నా జీవితం ఎలా ఉందని నేను, మీ జీవితం ఎలా ఉందని మీరు, మనమందరం ప్రార్థించబోయే ముందుగా మనమందరం కూడా మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుందామండి. పరీక్షించుకొని ప్రభు పాదాల దగ్గర మనం ఒప్పుకొని ప్రార్థన జీవితాన్ని మనం కొనసాగించడం మనకు ఎంతైనా మంచిది. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న తండ్రి, మీకు వందనాలయ్యా. మీ మాటలు విని విడిచిపెట్టే వారముగా మాత్రం మేము ఉండక, విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించి ప్రార్థించే వారముగా ఉన్నట్టుకై మీ సహాయం అందించమని, మీ ద్వారా అధికమైన మేలులను, మీ ద్వారా స్వస్థత కార్యాలను, మీ ద్వారా నేను ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని పొందే భాగ్యమును కూడా మాకు ప్రసాదించమని వేడుకుంటూ, విన్న ఏ ఒక్క మాట కూడా నేను వ్యర్థంగా విడిచిపెట్టక భక్తులను మాకు మాదిరిగా ఉంచుకొని ఇంకా మాలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ సత్యానికి లోబడి బ్రతికే మంచి మనసులను నాకు మాకందరికీ కూడా మీరు ప్రసాదించమని వేడుకుంటూ, ముందు జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతటిలో మీ కృప చూపమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.